ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో జాయింట్ సెషన్స్ అసెంబ్లీ కానీ శాసన మండలి ఉంటే రెండు సెషన్స్ మీద ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల సమక్షంలో రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైనటువంటి అధిపతిగా గవర్నర్ గారు స్పీచ్ ఇవ్వడం అనేటువంటిది ఆ స్పీచ్లో గత సంవత్సరం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో ఏ మేరకు ఖర్చులు చేశారు, ఏ మేరకు ఫలితాలు ప్రజలకు అందించారు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఆయన ఆ ప్రతిపాదనలో అంటే ఆయన చేసినటువంటి స్పీచ్లో మనకు కనబడుతుంది. అలాగే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో గవర్నర్ గారి స్పీచ్ తర్వాత ఆర్థిక శాఖ మంత్రులు ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రులు వచ్చే సంవత్సరానికి ఏ రకమైన ప్రతిపాదనలు చేస్తున్నాము, ఏ ఏ రంగాలకి ఎంత బడ్జెట్ ఇస్తాము, వాటి ద్వారా ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అన్నటువంటిది ప్రతిపాదన చేయడం జరుగుతుంది. అట్లాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు చేయడం అనేటువంటిది సాంప్రదాయం, సర్వసాధారణం. అదే కోణంలో 91% ఇంటేక్తో ప్రజల విశ్వాసాన్ని చొరుగున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా మొన్న మూడవసారి బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. గవర్నర్ గారు 2 సార్లు వచ్చి ఆయన యొక్క అమూల్యమైనటువంటి స్పీచ్ ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది అన్నటువంటి దాన్ని స్పష్టంగా వివరించారు. అయితే దురదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్యం ఏర్పడి 70-80 సంవత్సరాలు అయినప్పటికీ ఏనాడు కూడా చూడనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు, దుష్ట సాంప్రదాయాలు వైసీపీ నాయకుల ద్వారా మనకు స్పష్టంగా కనబడుతుంది. అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే గతంలో చూసాము, ఈ సంవత్సరం కూడా చూసాము, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు గవర్నర్ గారు స్పీచ్ని విని ప్రభుత్వం చేసినటువంటి పనుల్లో ఏదైనా తప్పిదాలు, లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూపాలి. అందుకే కదా వాళ్ళకి ఆ ప్రజలు ఎన్నుకున్నటువంటిది. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ వారి శాఖలకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు చేసినప్పుడు ఆ ప్రతిపాదనలు సరైనవి కాదని, లేదా వాటిలో కోతలున్నాయని, లేదా ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉందని ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి గొంతుక. మరి ఇది ప్రాథమికమైనటువంటి బాధ్యత, రాజ్యాంగం ద్వారా ప్రాథమిక బాధ్యత. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధి చట్టసభల్లో ఉండి సభలు నడిపించే విధానంలో తన పాత్రను పోషించాలి. అయితే ప్రజలందరూ గమనిస్తున్నారు. లాస్ట్ ఇయర్ చూసాం, వైసీపీ నాయకులు 11 మందే ఉన్నారు. ఎందుకంటే ప్రజలు వాళ్ళని అక్కడికే ఆశీర్వదించారు. ఆ 11 మంది అయినా వచ్చి కూర్చోవాలి కదా, అది కూర్చోలేదు. ఈ సంవత్సరమైనా కూర్చుంటున్నారంటే కూర్చోలేదు. మళ్ళా కూర్చోపోగా ఎక్కడైతే చట్టసభల్లో బడ్జెట్ ప్రతిపాదనలు చేశారో, అదేవిధంగా గవర్నర్ గారు గత సంవత్సరంలో ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వివరించారో అక్కడ ప్రత్యక్షంగా పాల్గొనక వారి బ్లూ ప్రింట్ మీడియా ద్వారా లేదా వారి ఛానల్ ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అంటే మరి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా సూపర్ 6 అవుట్ అన్నారు. అంటే ఎవరు సాక్ష్యం దీనికి? మీరు లేరు, మేము ఏం మాట్లాడామో మీకు తెలియదు అంటే ఎంత పచ్చి అబద్ధాన్ని మీరు అంత గట్టిగా రాస్తున్నారంటే అది మీ సంస్కృతి అని మాకు అర్థమవుతుంది. తర్వాత కోతలు కోశారన్నారు. తల్లికి వందనంలో కోతలంట, అన్నదాత సుఖీభావలో కోతలంట, మరి మన స్త్రీశక్తి ఉచిత బస్సుల్లో కోతలంట, 3 సిలిండర్లో కోతలంట, పెన్షన్లు అయితే ఏకంగా 13 లక్షలు కోతకు అయిపోతున్నారట. అంటే వీళ్ళ కళలోకి వచ్చి ఈ అభాగ్యులైనటువంటి వృద్ధులకి
వికలాంగులకి వైద్యం పొందినటువంటి చెల్లెళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్లు పోతగోస్తున్నారని వీళ్ళు కలలు వచ్చాయి. మేము ఎక్కడా మాట చెప్పలేదు. ఇంకా కొత్త పెన్షన్లు వస్తాయని చెప్పాం.